ఫ్రెండ్స్ నమస్తే. ఈరోజు ఎక్స్టర్నల్ ప్లాస్టింగ్ బయట సైడ్ ప్లాస్టింగ్ స్టార్ట్ చేసాము. చూడండి, అంతా భీములకి అంతా నీట్గా మెష్ కొట్టుకొని, చూడండి మరి బుల్లు అంటారు దీన్ని. బుల్ అంతా వేసుకొని తర్వాత ఇటు సైడ్ ఈ భీములకంతా మెష్ కొట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అబ్బాయి కొడుతున్నాడు చూడండి, అది మెష్ అంటారు. క్లియర్గా మెష్ కొట్టుకున్న తర్వాత బుల్లు ప్రకారం యాజ్ ఇట్ ఈస్ నీట్గా, ఇంకా దీంట్లో కొంత జాగాల్లో బిల్డర్స్ వాటర్ ప్రూఫింగ్ కెమికల్ కూడా యాడ్ చేస్తారు ప్లాస్టిక్కే. చూడండి అబ్బాయిలు చేస్తున్నారు, చూపిస్తాను మీకు అక్కడ దగ్గరికి పోయి. అది ప్లాస్టింగ్ అంటారు. కెమికల్ అప్లై చేసుకొని చేస్తే మనకి లీకేజెస్ తర్వాత క్రాక్స్ రాకుండా క్లియర్గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇసుక రెయిన్ పెట్టి బనదల క్లియర్గా వస్తుంది ఉస్కాయ రెయిన్. సో ఈ అవుట్ సైడ్ ఎక్స్టర్నల్ ప్లాస్టింగ్ వచ్చి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదే లైఫ్ లాంగ్ వస్తుంది కాబట్టి మనము చాలా కేర్ తీసుకోవాల్సి పడుతుంది. నీట్గా క్లియర్గా మెష్ అంతా అప్లై చేసి బుల్స్ గిల్ అంతా వేసుకొని ప్రొపోర్షన్ వచ్చి 16 బాండ్లీలకి ఒక బ్యాగ్ సిమెంట్ యూజ్ చేయాలి. చూడండి ఫినిషింగ్ ఈ మారి వచ్చి చూడండి ఈ పక్క చేశారు. సో అలా మనం క్లియర్గా చేస్తే మనకి క్వాలిటీగా క్లియర్గా వర్క్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. క్లియర్గా రావడం జరుగుతుంది. సో ఎక్స్టర్నల్ ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఎక్స్టర్నల్ ప్లాస్టింగ్ చేసేటప్పుడు చాలా కేర్ తీసుకోవాలి. క్లియర్గా మెష్ చూడండి, ఇతను మెష్ కొడుతున్నాడు. మెష్ బుల్లు తర్వాత ఏదన్నా గ్యాప్స్ ఉంటే గ్యాప్స్కి నీట్గా ప్యాకింగ్ చేసుకోవాలి. ప్యాకింగ్ చేసుకొని మనము ప్లాస్టింగ్ స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి వర్క్ అనేది క్వాలిటీగా వస్తుంది. తర్వాత క్రాక్స్ లీకేజెస్ రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇతను మెష్ కొడుతున్నాడు. మెష్ అయిన తర్వాత బుల్స్ తర్వాత ఏదైనా గ్యాప్స్ ఉంటే గ్యాప్స్ కవర్ చేసుకోవాలి. ఇలా మనము క్లియర్గా వర్క్ చేసామంటే బిల్డింగ్ లైఫ్ లాంగ్ క్రాక్స్ లీకేజెస్ రాకుండా వర్క్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎక్స్టర్నల్ ప్లాస్టింగ్ మాత్రం ఈ కొత్తగా ఇల్లు కట్టే వ్యూవర్స్ కావచ్చు, తర్వాత మన కన్స్ట్రక్షన్ లైన్ స్టాఫ్ కావచ్చు, ఇది ఎక్స్టర్నల్ ప్లాస్టింగ్ చాలా కేర్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేయాలి. అప్పుడు మనకి బిల్డింగ్ అనేది క్రాక్స్ రాకుండా లీకేజ్ రాకుండా లైఫ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఇలా క్లియర్గా మెష్ కొట్టుకోవాలి. మెష్ కొట్టుకొని బుల్ అంతా వేసుకొని వర్క్ స్టార్ట్ చేస్తారు. अभी देखो कैसा है, देखो अच्छा है ना. ऐसा वो पैरापट वाल का जुड़ा है, वो तुम उसका मैच नहीं मारा, खाली नीचे मार के चला गया. अभी कैसा दिख रहा है? अच्छा दिख रहा है. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొత్తగా ఇండ్లు కట్టే వ్యూవర్స్కి ఇది ఇలాంటిది ఎలా వర్క్ అప్లై చేయాలి ఏంటనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఇంకా మీకు ఏదన్నా ప్లాస్టింగ్ కావచ్చు, బ్లాక్ వర్క్ కావచ్చు, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రేషియో కావచ్చు లేదా బ్లాక్ రేట్ కావచ్చు, సిమెంట్ రేషియో ఎలా అప్లై చేయాలి. కొంతమందికి ప్లాస్టింగ్కి ఎంతెంత ఇసుక వాడాలి, ఎంత సిమెంట్ వాడాలి తెలీదు. బ్లాక్ వర్క్కి ఏ ఇసుక వాడాలి, ప్లాస్టింగ్కి ఏ ఇసుక వాడాలి, ఇవన్నీ కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటే ఎవరైనా కామెంట్ చేయండి. నేను మీకు కామెంట్ చేస్తే రీప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది మీకు కన్స్ట్రక్షన్ లైన్లో ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, రీప్లై ఇస్తాను. బ్లాక్ వర్క్ కావచ్చు, ప్లాస్టింగ్ కావచ్చు, టైల్స్ వర్క్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, వాటర్ ప్రూఫింగ్ కావచ్చు, లేదా మోల్డ్ కాంక్రీట్స్ కావచ్చు, స్టీల్ కావచ్చు, సెంటరింగ్ కావచ్చు, మీరు ఏదైనా సరే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. నాకు తెలిసింది 100%కి 75% మేము
కరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. తెలిసిందే చెప్తాము. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా ఎవరన్నా చూసే వ్యూవర్స్ ఉంటే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేశాను, మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.